ఇవాళ జరుగుతున్న చర్చ ఏంటి అంటే ఇక్కడ తర్వాత పోలీసు ఈసీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో ఆ తర్వాత స్పెషల్ పోలీసులు సిట్ ఏర్పాటు అవ్వడం, దీంతో కొంచెం పోలీస్ యాక్టివేట్ అయ్యింది. వీళ్ళు హైదరాబాద్లో ఉన్నారని తెలిసి ఇక్కడ కూడా ఒక టీం మీద వచ్చి తిరుగుతోందని తెలిసిన తర్వాత మీకు తెలుసు కదా, వాళ్ళకు ఒక గ్రూప్ ఆఫ్ మీడియా ఉంది, మనం నీలి మీడియా అని పిలుస్తాం దాన్ని. ఆ నీలి మీడియా గ్రూప్లో ఒక ఛానల్కు సంబంధించిన లోగోలు ఉన్న వెహికల్లో వీళ్ళు ఎక్కువగా తిరిగారు. దాంతో పోలీసులు వాళ్ళని అనుమానించలేకపోయారు, అట్లాగే తిరిగి అలాగే చెక్కేశారు అని అంటున్నారు. మీకేమన్నా దీని గురించి సమాచారం కానీ వార్త కానీ ఉందా? మేము అంతకుముందు వాళ్ళ కదలికల మీద మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది, కానీ పోలీస్ శాఖ స్పందించలేదండి. ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రంగంలో దిగిన తర్వాత మేము కూడా కొంతమంది వ్యక్తులు, అతనికి సన్నిహితంగా ఉండే వ్యక్తులు, వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇదిని కూడా సమర్పించడం జరిగింది. కానీ పట్టుకున్నారా వదిలేశారా అనేది కూడా ఇవాళ సందేహమే. మాకైతే 100% ఇప్పుడు వెహికల్స్ దొరికి, డ్రైవర్ దొరికి, మరి అతను ఎట్లా మాయమయ్యాడు అనేది కూడా మరి ప్రశ్న. అదే కదా, పైగా అది బెంగళూరు హైవేలో ఫోన్ దొరికిందంటారు, డ్రైవర్ దొరికాడు, ఆయన ఏమైనా పరిగెత్తుకుంటా గాలిలో వెళ్ళిపోతాడా? అక్కడ ఏం జరిగింది? డబ్బులు చేతులు మారాయా, అధికారంకి తల వంచారా అనేది కూడా ఒక ప్రశ్న. అక్కడికి వెళ్ళి పట్టుకున్న పోలీసులు ఎవరో, అధికారులు ఎవరో మీకు సమాచారం ఉందా? డ్రైవర్ని పట్టుకున్నప్పుడు లేదు సార్, నాకు అది ఏఎస్పీ గారి బృందంలో కొంతమంది పోయారని మాత్రం మాకు సమాచారం ఉంది. సో ఓవరాల్గా చూసినప్పుడు మాచర్లలో కానీ పల్నాడులో కానీ ఈ గొడవలు ఇంత పెద్ద ఎత్తున జరగడానికి కారణం హోరాహోరీ పోరు జరగడం వలన, లేకపోతే ఇక మనం ఓడిపోతున్నామని వైసీపీ అభ్యర్థులు ఆయన కాసు మహేష్ కానీ లేకపోతే ఈయన కానీ వీళ్ళంతా ఫ్రస్ట్రేషన్కి లోనే ఈ దాడులకు దిగారంటారా? ఇప్పుడు ప్రతి ఎన్నికలు జరగగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బుల కోసం గెలుస్తానని అతనికి ధీమా ఉన్నప్పుడు బెట్టింగ్లకు దిగుతాడండి. బెట్టింగ్ లో తను ఏదైతే ఎలక్షన్ లో మరి ఖర్చు పెట్టాడో ఆ డబ్బులు మళ్ళీ సంపాదించుకుంటాడు. ఈసారి ఎక్కడా కూడా బెట్టింగ్ కోసం వ్యతిరేకంగా కాసుకుంటాడంట బెట్టింగ్ లో. ఆయన వ్యతిరేకంగా కాదు సార్, గెలుస్తానని ఇచ్చేస్తాడు. ఈ ఓడిపోయిన డబ్బుల్ని అదే ఎలక్షన్ లో ఖర్చు పెట్టిన డబ్బుల్ని బెట్టింగ్ ద్వారా సాధించుకుంటాడు మళ్ళీ. ఈసారి బెట్టింగ్ కూడా ముందుకు రాల, అంటే నేను గెలవను అనేది అతనికి తేలిపోయింది. ఓకే, కాకపోతే కేడర్ కి ధైర్యం ఇవ్వటం కోసం రేపు ఇవి గొడవలన్నిటికి కూడా ఒక కారణం ఏంటంటే ఇతను ఓడిపోయిన తర్వాత ఈయన చుట్టూ మరి ఈయన కాపలాదారులు కావాలి. ఈ గొడవలు చేసి వీళ్ళందరినీ పార్టీ కేడర్ని ఇరికిస్తే వీళ్ళు నా వెంటనే నా ఇంటి దగ్గర కాపలా కుక్కలుగా పడి ఉంటారు. దానికోసం గ్రామాల నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొంతమందిని సేకరించారు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మేము గతంలో ఉన్న డిఎస్పీ గారికి వాళ్ళకి ఇచ్చినా గానీ ప్రయోజనం శూన్యం అండి. ఇప్పుడు ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన అరెస్ట్ చేస్తే పోలీసులు ఎలా చేస్తారు? ఆల్రెడీ దేశం దాటేశాడు కాబట్టి దాటేశాడా దాటలేదనేది కూడా మాకు తెలియదు సార్. అంటే మీకు తెలియదు కానీ మాకున్న సమాచారం చెప్తున్నాను, నేను చూడలేదు. ఆల్రెడీ ఆయన దుబాయ్ వెళ్ళాడు అనేది పక్కా సమాచారం వస్తుంది. లేకపోతే ఈ పట్టుకోవాలంటే ఇంతసేపా? సరే, ఓకే, ఆయన్ని అరెస్ట్ చేస్తే ఆయన మీద ఈ కేసేనా, లేకపోతే హత్యాయత్నాలు, ఇటువంటి హత్య కేసులు ఇలాంటివి కూడా ఉన్నాయా ఏమైనా పెట్టడానికి? హత్య కేసులు ఏం లేదు కానీ 307 ఉంది. పాల్వాయి గేట్ లో జరిగిన సంఘటనకు ఆద్యంతం కూడా అతనే బాధ్యుడు కాబట్టి ఆ 307 కూడా అతని మీదే పెట్టాలి. వీళ్ళు కేవలం కారంపూడి టౌన్ లో విధ్వంసం చేసిన కేసులు ఉన్నాయి.
మరి అతన్ని కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగా చివరికి కేసులన్నీ తేలగొట్టే ప్రయత్నం చేస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. పోలీస్ శాఖ అయితే నమ్మకం, ప్రజల దృష్టిలో నమ్మకాన్ని కోల్పోయింది, అధికార వ్యవస్థలు నమ్మకాన్ని కోల్పోయినాయి. ఏదో బెయిలబుల్ సెక్షన్ పెట్టి 41A నోటీస్ ఏదో ఇచ్చేసి బెయిల్ ఇస్తారా, మరి సీరియస్ గా స్పందిస్తారా, ఇవన్నీ కూడా వాళ్ళ మీద మరి ఏం పెడతారనేది మాకైతే ఇప్పటికైతే ఎటువంటి పాల్వాయి గేట్ లో అంత ఘర్షణ జరిగి అతని మీద దాడి చేసిన కేసులో కూడా మరి 307 పెట్టే పరిస్థితులు లేదు. మరి కారంపూడిలో విధ్వంసం సృష్టించాడు. మాచర్ల పట్టణంలో 4-5 స్కార్పియోలు పెట్టుకుని వెంకట్రామరెడ్డి, రామకృష్ణారెడ్డి తమ్ముడు గ్రూప్ మీద తొక్కించుకొని పోతే 324 సెక్షన్ కట్టారు పోలీసులు. 5-6 గాయపడ్డారు అక్కడ. ఈ రోజు కూడా హాస్పిటల్లో ఉన్నారు. కానీ 324 కట్టి బెయిలబుల్ సెక్షన్లు పెట్టి అతన్ని రక్షణ కల్పించే ప్రయత్నం మరి పోలీస్ శాఖ ఈ రోజుకి చేస్తా ఉంది. దీనికి ముగింపు ఎక్కడ బ్రహ్మారెడ్డి గారు? ఈ పల్నాడులో పట్టుగా మీ మాచర్లలో దీనికి ముగింపు ఎక్కడ? ముగింపు అంటే మాచర్ల ప్రజల చేతుల్లోనో మాచర్ల నాయకుల చేతుల్లో ఒక చెయ్యి